గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ దామర శ్రీనివాస్, సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులందరికీ ప్రీ ఫైనల్ పరీక్షలు నడుస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ చూస్తే ప్రభుత్వం 2 దఫాలుగా ప్రీ ఫైనల్ పరీక్షలు పెట్టాలని చూస్తుంది. విద్యార్థులంతా ప్రీ ఫైనల్ పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇది ఒక భాగం. అంటే ప్రీ ఫైనల్ పరీక్షలో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఒకసారి చూస్తే, ఇవి ఒక ఫైనల్ ఎగ్జామ్స్గా మీరు మెంటల్లీ ఫీల్ కావాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా ఫైనల్ ఎగ్జామ్కి ఏ విధంగానైతే 3 గంటలు టైం ఉంటుంది, అలానే చివరి అర్ధగంటలో మనకు బిట్ పేపర్ ఇస్తారు అనే కండిషన్స్ ఉన్నాయో, ఇక్కడ కూడా అదే విధానాన్ని పాటిస్తారు. నామకే వాస్తే విద్యార్థులు అటెండ్ అయినము అనేటువంటి ఫీలింగ్ కాకుండా ఖచ్చితంగా ఫైనల్ ఎగ్జామ్స్ ఏదైతే రాస్తూ ఉన్నారో అదే ఫీలింగ్లో కనుక మీరు రాసినట్లయితే ఫైనల్ ఎగ్జామ్స్కి కరెక్ట్గా అటెండ్ కావడం, కరెక్ట్గా అటెంప్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఒక ప్రధానమైన విషయం. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఒకసారి గమనించండి. పేపర్ ఇవ్వగానే కనీసము ఒక 2 నిమిషాల పాటు పేపర్ మొత్తాన్ని చదవాల్సిన అవసరం ఉంది. పేపర్ మొత్తం చదివిన తర్వాత ఏ క్వశ్చన్స్ అయితే మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారో ఆ క్వశ్చన్స్ మొదలు ఆన్సర్ చేయండి. అందులో కూడా వీలైనంత వరకు సీరియల్ మెయింటైన్ చేయండి. సపోజ్ 3వ క్వశ్చను, 7వ క్వశ్చను, 10వ క్వశ్చను అలా చేసుకుంటే 10 అయిపోద్ది. కానీ మొదలు 10 రాసి, తర్వాత 7 రాసి, తర్వాత 2 రాసి, మళ్ళీ 11 రాసి ఇలా రాస్తే పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు అంత ఆసక్తిగా ఉండేటువంటి అవకాశం లేదు. మీకు ఏది వచ్చినా పర్వాలేదు, అందులో 2 క్వశ్చన్స్ రాని, 3 క్వశ్చన్స్ రాని, 10 క్వశ్చన్స్ రానియండి, కానీ వీలైనంత వరకు సీరియల్ మెయింటైన్ చేసేటువంటి ప్రయత్నం మీరు చేయండి. అలానే ఆన్సర్ షీట్లో రాసేటప్పుడు ఖచ్చితంగా ఆ క్వశ్చన్ యొక్క నెంబర్ వేసి వీలైనంత వరకు హెడ్లైన్స్ ఇస్తూ మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే మీరు హెడ్లైన్ ఇచ్చారో రంగురంగుల హెడ్లైన్స్ ఇవ్వాల్సినంత అవసరం కూడా ఏం లేదు. మీరు ఒక్క పెన్ను వాడినా పర్వాలేదు, ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఏ అంశం అయితే రాస్తున్నారో ఆ అంశంలో ఏదైతే మొదట మీరు ప్రారంభించేటప్పుడు హెడ్లైన్స్ అవసరం ఉంది అని చెప్పి మీరు అనుకుంటారో దాన్ని హెడ్లైన్గా రాసుకున్న తర్వాతనే రాయండి. అలానే ఈ విద్యా సంవత్సరం మనకు బుక్లెట్ వస్తూ ఉన్నది. ఇదివరకైతేనేమో మెయిన్ ఆన్సర్ షీట్, అడిషనల్ షీట్స్గా ఉండేటువంటివి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం పాఠశాల లెవెల్లో బుక్లెట్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఏమి లేదు, కానీ అది దృష్టిలో పెట్టుకొని మీరు పనిచేయండి. మధ్యలో గ్యాప్స్ లేకుండా కంటిన్యూస్గా రాసే ప్రయత్నం చేయండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైం ఎగ్జామినేషన్ పేపర్ టీచర్కి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు కింద ద ఎండ్ అని రాయండి. అలానే ఒక కంటిన్యూషన్ పాటించినట్లయితే ఎప్పుడైతే మీ పేపర్ వాల్యుయేషన్ చేసేటువంటి టీచర్ ఉంటారో వాళ్ళకు ఇంప్రెస్ చేసినట్టుగా ఉంటుంది. దస్తూరి కూడా పర్ఫెక్ట్గా ఉండే విధంగా చూడండి. ఇప్పుడు పెద్దగా మార్పు చేస్తామనేది కాదు నా ఉద్దేశం. మీకు ఉన్నటువంటి దస్తూరి ఎలా ఉన్నా కూడా స్పష్టంగా ఉండే విధంగా ఉండాలి. ఆ గుండ్రగా రాయండి అనేది ఒక సజెషన్ మాత్రమే, కానీ అందరూ ఇప్పటికిప్పుడు మారుతుందని మనం చెప్పలేం. కానీ ఒక స్పష్టత అయితే అవసరం. మీరు రాసినటువంటి పదము ఆ పేపర్ దిద్దేటువంటి టీచర్కు అవగాహన ఉండాలి. అట్ ద సేమ్ టైం ఫంక్చువాలిటీ అండ్ టైం మేనేజ్మెంట్ ఇక్కడ ప్రధానంగా టైంకు అటెండ్ చేసి రాయడం అనేది ఒక భాగం అయితే, మనకు వచ్చినటువంటి టోటల్ టైం ఎంత 3 గంటల్లో 2.5 గంటలు డిస్క్రిప్టివ్కి, అర్ధగంట ఆబ్జెక్టివ్కి మనం వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని పర్ఫెక్ట్గా మీరు ఏ కొంపలాంటిగా పోయి గంటన్నరలో ఇంతలో పరీక్ష చేయాల్సినంత అవసరం లేదు. మీకున్నటువంటి టైంను మీరు అటెంప్ట్ చేసేటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ డివైడ్ చేసుకొని మీరుగా ఒక ప్లాన్ చేసుకోండి. ఒక అర్ధగంటలో 2 క్వశ్చన్స్ రాస్తాను, లేదు ఒక గంటలో 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాను. మీరే ప్లాన్ చేసి ఎవరికి వాళ్ళే ప్లాన్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కొంచెం ఇంటెలిజెంట్ స్టూడెంట్స్, కొంచెం గిఫ్టెడ్ స్టూడెంట్స్ చూస్తే చివరికి ఏమంటారంటే మాకు టైం సరిపోలేదు సార్ అంటారు. ఎవరికి ఎక్కువ టైం ఇయ్యరు, ఎవరికి తక్కువ టైం ఇయ్యరు. ఉన్న టైంను మేనేజ్మెంట్ చేసుకొని మనం రాయాల్సిన బాధ్యత ఉన్నది. ఇవన్నీ యాన్యువల్ ఎగ్జామ్స్లో పాటించేటువంటి విధానాలు. వీటిని ఖచ్చితంగా మీరు ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో పాటించి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్నే ఒక ఫైనల్ ఎగ్జామ్స్గా మీరు ఫీల్ అయ్యి పరీక్ష అయిపోగానే మళ్ళీ మీ బుక్ తీసుకొని ఒకసారి రివ్యూ చేసుకొని దాంట్లో మనం ఏది అటెంప్ట్ చేయగలిగాము, ఏది మిస్టేక్ చేసాము అనేటువంటిది మీరుగా అనాలిసిస్ చేసుకోగలిగితే రాబోయే ఫైనల్ ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ అవుతారు. ఈ విధమైన విషయాలు మీరు పాటిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్